వాళ్ళకి ఇంత ఘోరంగా ఉంటుందా? రాజకీయాల్లో వ్యభిచార రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి సునీల్ రావు నా మీద మాట్లాడతారా? ఇలా కాంగ్రెస్ జెండా 35 ఏళ్ల కింద ఈ భుజం మీద వేసిందంటే ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు భరించుకుంటైనా కూడా కాంగ్రెస్ జెండా దించలేదు భుజం మీదకి వెళ్ళి. మీ లెక్క ఎట్లా పడితే అట్లా అధికారం పోగానే పార్టీ మారలే, ఈ స్వార్థ రాజకీయాలు చేయలే. ఏళ్ళు పెట్టి చూసే ముందు నీ ఇంకా 3-4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడిన దాని మీద నేనేం మాట్లాడలే. బండి సంజయ్ కుమార్ గారి యొక్క గురించి నువ్వు మాట్లాడిందంతా కూడా నేను మాట్లాడలే. ఒక సంవత్సరంలో పునీతుడు అయిపోయిందా? ఒక సంవత్సరంలో స్మార్ట్ సిటీ ప్రదాత అయిపోయిందా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఏది పడుతుంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దార్ చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవంగా మా వాళ్ళు అన్నారు, అసలు ఆయన స్థాయికి మీరు మీ స్థాయిలో ఆయనకు మాట్లాడద్దు. ఆ ఊసరవేలు గురించి మీరేంది మాట్లాడేది, మేము మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. కానీ నీ కథ ఏందో చెప్పాలనే ఇలా ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళే బట్టలు ఇద్దాం మాట్లాడేది. కానీ నేను ఇలా నా మీద మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే బండి సంజయ్ కుమార్కు ఈయన తప్ప ఇంకోటి లేడు పాపం బీజేపీలో. ఒక్క చిన్న మొలక కూడా లేదు. ఇప్పుడు ఆయన కూర్చున్న వాళ్ళు పక్క కన్నా కూడా బీజేపీ కార్యకర్త ఉన్నాడా అంటే ఒక్కరు లేడు. ఇది మరిచెట్టు కథ. మరిచెట్టు గట్ల అయిపోయింది. సిగ్గుండాలి కొంచెమన్నా. కనీసం కొత్తగా వచ్చిన పార్టీ పక్కకు పాత వాళ్ళని నలుగురు పెట్టుకొని మాట్లాడాలి. వీళ్ళు నా మీద మాట్లాడితే